జనబలమే గీటురాయిగా సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే మరోవైపు 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభకు రాప్తాడు ముస్తాబవుతోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ క్యాడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయకరావు అందిస్తారు. వినాయకరావు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు సిద్ధం సభలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఈ సిద్ధం సభలో పాల్గొనడం జరిగింది. భీమిలి సభ మొదటి సభ, ఆ తర్వాత దెందులూరులో జరిగింది. 2 సిద్ధం సభలో కూడా భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాయలసీమకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఈ రాప్తాడు సిద్ధం సభను నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం నుంచి కూడా రాయలసీమలోని 52 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. దాదాపుగా 10 లక్షల మంది వరకు కూడా కార్యకర్తలు తరలి వస్తారనేది ఒక అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఆంక్షలు ఈ సిద్ధం సభ నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు విధించబోతున్నారు, పోలీసులు ఏ విధంగా బందోబస్తు నిర్వహించబోతున్నారు, మనతో పాటు అనంతపురం రేంజ్ డీఐజీ అమీరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. సార్, ఏ విధంగా ఇక్కడ మనం బందోబస్తు నిర్వహించబోతున్నాము? పెద్ద ఎత్తున అంటే ఇప్పటివరకు గడిచిన 2 సభల కంటే కూడా ఇక్కడ భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వస్తారు. 52 నియోజకవర్గాల నుంచి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ డ్రైవర్స్లు కావచ్చు, బందోబస్తు కానీ ఎలా నిర్వహించబోతున్నారు? సో అందరికీ నమస్కారం. రేపు జరగబోయే ఈ సిద్ధం పబ్లిక్ మీటింగ్కి సంబంధించి అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి, అనంతపురం రేంజ్ నుంచి, అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫోర్స్ని తీసుకురావడం జరిగింది. ఈ బందోబస్తు నిమిత్తం సుమారు అన్ని ర్యాంక్స్ కలిపి ఒక 4500 మెంబర్స్ వరకు డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఒక 5 మంది ఎస్పీలు, ఇంకా అదర్ ర్యాంక్స్ ఆఫీసర్స్ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది లాట్ ఆఫ్ పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి నేషనల్ హైవేలో ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది హైదరాబాద్ బెంగళూరు NH44కి ఒక 400 మీటర్స్ దూరంలో ఉంది కాబట్టి సభా వేదిక. సో ఈ జనరల్ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని సిచ్యువేషన్ బేస్ చేసుకుని రేపు మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా టువర్డ్స్ బెంగళూరు పోయే ట్రాఫిక్ని మన సోమలదొడ్డి నుంచి డైవర్ట్ చేసి అట్లాగే NTR మార్గ్, అలాగే నార్పల, బత్తలపల్లి, ధర్మవరం మీదుగా NS గేట్ అనే ప్రాంతంలో మళ్ళీ నేషనల్ హైవే ఎక్కించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో అది మామిళ్ళపల్లి క్రాస్ దగ్గర హైవే నుంచి కిందకు వచ్చి అక్కడ నుంచి కనగానపల్లి మీదుగా కళ్యాణ్ దుర్గం మళ్ళీ అనంతపూర్ అవుట్స్కట్స్లో మళ్ళీ జాయిన్ అవుతుంది. దీనివల్ల హెవీ వెహికల్స్ వాళ్ళకి కొద్దిపాటి డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకంటే అటువంటి హెవీ వెహికల్స్ కానీ మనం ఇటు మీటింగ్ ప్రదేశం పక్క అలౌ చేసినట్టయితే అందరికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ డైవర్షన్ కోసం ముందే మనం పబ్లిక్ కూడా తెలియజేయడం జరిగింది. సో పబ్లిక్ ఆల్సో కెన్ ప్లాన్ లైక్ దట్. ఈ డైవర్షన్ వరకు మనకి ఎగ్జామ్షన్ ఎట్లాంటి వెహికల్స్కి ఇస్తున్నామంటే లైక్ అంబులెన్స్ కానీ, సంబడి గోయింగ్ టు ఎయిర్పోర్ట్ అనే వెరీ టైమ్లీ బేసిస్, లేకపోతే సమ్ ఎమర్జెన్సీలో వెళ్తున్నారు ఎవరన్నా, సమ్ ఏదో ఇష్యూ జరిగింది ఫ్యామిలీలో, అట్లాంటి వాళ్ళకి అలౌ చేస్తూ ఉన్నాం. బట్ హెవీ వెహికల్స్ వాళ్ళకి మాత్రం మనం రేపు మార్నింగ్ 11 నుంచి డైవర్షన్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు డైవర్షన్తో పాటు ఈ లాంగ్ చాసిస్ వెహికల్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద కంటైనర్స్ కానీ, లేకపోతే ట్రైలర్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ముందే వాళ్ళకి కర్నూలు డిస్ట్రిక్ట్ బోర్డర్లో కానీ, నంద్యాల బోర్డర్లో కానీ వాళ్ళకి ముందే ఒక బ్రీఫ్ చేసి ట్రక్ లేబైస్లో కానీ, లేకపోతే పెట్రోల్ బంక్స్లో కానీ, డాబాస్లో కానీ, ఓపెన్ స్పేసెస్లో కానీ వీటిని
రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హోల్డ్ చేసుకోవడానికి మీరు సమ్మతించాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోమందేపల్లి సైడు, తర్వాత పెనుగొండ అటు సైడ్ కూడా వాళ్ళకి కొన్ని ఓపెన్ స్పేసెస్లో పెద్ద వెహికల్స్, ఎందుకంటే వాళ్ళని డైవర్ట్ చేస్తే ఈ డైవర్షన్ రోడ్లో వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి ముందే చెప్పి అట్లాంటి హోల్డ్ ఏరియాస్లో పెట్టడానికి సమాయత్తమయ్యాం. సో ఎవ్రీథింగ్ పీస్ఫుల్గా అయిపోద్దని చెప్పేసి అనుకుంటాం. ఓకే, మొత్తంగా మనం చూస్తే కనుక 5 ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా దాదాపుగా 4500 మంది ఈ సిద్ధం మహాసభలో బందోబస్తు నిర్వహించబోతున్నారు. దీంతోపాటు రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగిస్తున్నామనేది డిఐజీ అమీరెడ్డి చెప్తున్నారు.